ధన్యవాదాలు రాయుడు. తమిళనాడు ఉత్తర కోస్తా జిల్లాలను వరద అతి తీవ్ర తుపాను వణికిస్తోంది. చెన్నై సహా పలు ప్రాంతాల్లో వేగవంతమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అతి తీవ్ర తుపాను వర్ధ కారణంగా చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో వేగవంతమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. నౌకాదళం, వైమానిక దళం అప్రమత్తంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నై వద్ద తీరాన్ని తాకిన తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షం వల్ల రహదారులు జలమయమయ్యాయి. చెన్నై విమానాశ్రయ రన్వేను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు చెన్నై వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. కల్పకంలోని అణు విద్యుత్ కేంద్రం వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చెన్నైలో భారీ వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులో సముద్రం కొన్ని అడుగులు ముందుకొచ్చింది.